10 గ్రాముల మేలిమి బంగారం విలువ ఎప్పుడూ లేని విధంగా తొలిసారి 86,000 రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది చివర్లో దేశీయంగా 10 గ్రాముల బంగారం ₹1,00,000 దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అసలు బంగారం ధరలను ఎవరు డిసైడ్ చేస్తారు? దేని ఆధారంగా ధరను పెంచుతారు? బంగారం ధర పెరగడానికి తగ్గడానికి ఒక సంస్థ కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం ఉండదు. బంగారం ధర సాధారణ మార్కెట్పై ఆధారపడి ఉంటుంది. బంగారం మైనింగ్ కోసం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. బంగారం ప్రాసెసింగ్ ప్రక్రియ కూడా ఖర్చుతో కూడుకున్నది. సాధారణంగా డిమాండ్ పెరిగినప్పుడు దానికి తగినట్టుగా ఉత్పత్తి పెరగకపోతే బంగారం ధర పెరుగుతుంది. సప్లై డిమాండ్, దిగుమతి రేట్లు, US డాలర్తో రూపాయి మారకం విలువ, పెట్టుబడిదారుల ప్రవర్తన, బంగారం ఉత్పత్తికయ్యే ఖర్చు, వడ్డీ రేట్లు, దేశ ఆర్థిక పరిస్థితి, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఇలా అనేక అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. అయితే ప్రతిరోజు బంగారం ధరను నిర్ణయించేది మాత్రం ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్. ఇదే భారతదేశంలో బంగారం ధరను నిర్ణయించే ప్రధాన సంస్థ. దేశంలోని అతిపెద్ద బంగారు డీలర్లతో ఈ సంస్థ ఏర్పడింది. బంగారం ధరలను నిర్ణయించడానికి IBJA వారితో కలిసి పనిచేస్తుంది. దేశంలోని 10 అతిపెద్ద బంగారు డీలర్లతో మాట్లాడుతుంది. వారి నుంచి బై అండ్ సెల్ కోట్స్ ని తీసుకుని లెక్కిస్తుంది. స్థానిక పన్నులు, దిగుమతి సుంకాలు, కరెన్సీ హెచ్చుతగ్గులను పరిగణలోకి తీసుకుని బంగారం రేటును సర్దుబాటు చేస్తుంది. ఆ తర్వాత రోజువారీగా బంగారం రేట్లను ప్రకటిస్తుంది.